అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యాలు కలుగుతాయని చెబుతుంటారు. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. ఎందుకంటే సూర్యుని ముఖంపై నీళ్లు చల్లినట్టు ఉంటుంది. నిద్రలేవగానే దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్రదేవత ఆసనంగా ఆ తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి, కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషం కాలం. జ్ఞానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజ గదిలో ఒకే దేవునికి చెందిన 2 పటాలను ఉండకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. ఆ పూజ విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టేవాళ్లు 3 వత్తులు వేసి పూజ చేయాలి, లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి. కానీ కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని. తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకండి. అవి శనిస్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయ, కారం ఎవరికి ఇవ్వకండి. ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం, అనగా భర్త స్థితిగతులు, సంపాదన. భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్లాలని చెబుతున్నారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, నూనె, మాంసము, గుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లల్లో ఒకటి పిన్నిసులను మంగళసూత్రానికి ఉంచడం. మహిళల్లో చాలామంది మంగళ సూత్రానికి పిన్నిసులను జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేదమంత్రాలు సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది.
అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాలు గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆ కొందరు ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగముగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుంది. కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు, పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగుల ఎర్రదారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మనమాట వింటారు. అదేవిధంగా మగపిల్లలు మనమాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలు పెంచుకుంటారని చెబుతున్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.